నమస్తేనా. నమస్తే. మీ పేరు? నా పేరు గణేష్. ఏం చేస్తుంటారు? మేము సెల్ఫ్ బిజినెస్. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆరు హామీలు చెప్పింది. ఇంతవరకు అయితే ఒక్క హామీకి నెరవేర్చలేదు. అన్ని హామీలు నెరవేర్చా అని చెప్తారు కానీ ఇంతవరకు ఒకటి కూడా మనకు అమలు కాలేదు. ఇంకా 0 బిల్ అని చెప్పారు, అది కూడా కాలేదు. అంటే మార్పు ఏం లేదంటారా? మార్పు ఏం లేదండి. ఇప్పుడైతే మార్పు ఏం లేదు. రుణమాఫీ, రైతు రుణమాఫీ చెప్పి 2 లక్షలు చెప్పారు. కేసీఆర్ పెట్టున్నారా? కేసీఆర్ అంటే కేసీఆర్ పీరియడ్ లో కొన్ని చేసిన, కొన్ని పనులు చేసిన కొన్ని కొంతవరకు దానికి చాలా డిఫరెంట్ తేడా ఉందన్న. డిఫరెంట్ ఉందా? ఉన్నది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. అవును. ఈ కాంగ్రెస్ నుండేమో నీలం మధుముద్రాజ్. అవును. ఆయన పరిస్థితి ఇక నీలం మధుముద్రాజ్ అంటే తన సొంత వ్యక్తిగతంగా అయితే మన పార్టీ కోసం అయితే ఏం పని చేయడు. తన స్వార్థం కోసం పార్టీ మార్చుకుంటూ వచ్చాడు. ఒక పార్టీలో కరెక్ట్ స్థిరంగా నిలబడలేడు. వెంకటరామరెడ్డి అంటే ఇప్పుడు అతను ఆల్రెడీ మల్లన్న సాగర్ లో ఆల్రెడీ కలెక్టర్ చేసిండు కదా. కలెక్టర్ నుంచి తనకు చాలా వ్యతిరేకత ఉన్నది. రఘునందన్ అంటాడు పార్లమెంట్ లో కొట్లాడతాడు, మన కోసం పనులు చేస్తాడు. మనకు కరెక్ట్ ఎక్కడ మనకి ఎటువంటి పనులను చేసి పెడతాడు, మనకు చేసి పెడతాడు. నమ్మకం ఉంది మనకు. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఎన్నికలు ఓడిపోవడం సహజం. మన కామన్ ఓడిపోతుంటారు, సహజం అది. వ్యతిరేకత అంటే ఏం లేదన్న. మేము అంటే నేనేమంటుంటే మెదక్ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఓకే. ఆరేమో బీఆర్ఎస్ ఓకే. నర్సాపూర్ కిందకి వస్తుంది. నర్సాపూర్ కింద నర్సాపూర్ లో కూడా బీఆర్ఎస్ ఉంది. ఓకే. ఈ ఏరియాలో ఎట్లుంటది? ఈ ఏరియా పరిస్థితి ఉంటారు జనాలు. ఈ ఏరియా అయితే ప్రెసెంట్ అయితే ఇప్పుడు మన బీజేపీ సైడ్ ఉన్నాము. టోటల్ గా బీజేపీ సైడ్ ఎందుకు? బీజేపీ సైడ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అటువంటి ఏవి అని ప్రతి ఒక్కరు చూసి దానికి మొగ్గు చూపుతారు, యువత కానీ ఎవరు కానీ. కానీ సునీత లక్ష్మారెడ్డి అనుచరులు ఎక్కువ ఉంటారు, సునీత లక్ష్మారెడ్డి వర్గం ఎక్కువ ఉంటుంది ఈ ప్రాంతంలో అంటారు. అనుకుంటారు కానీ ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళకి తెలిసి ఉంటుంది అన్నది. ఎవరికి వెళ్ళినా వాళ్ళ తెలిసి ఉంటుంది. మదన్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది? ఏ మదన్ రెడ్డి అంటే దానికి ఏం చెప్పలేము. దానికి మదన్ రెడ్డి ఆయన పూటకు పాడి మాడుతున్నాడు ఇక్కడ, దానికి ఏం చెప్పలేము దానికి. కానీ ఆయన ప్రభావం వల్ల ఓట్ బ్యాంక్ అటు మలుతా ఓటు బ్యాంకు మలుతా అనేది మనం ఏం చెప్పలేము అన్నది. ప్రజలు చూపిస్తారు మనకు చూపిస్తారు. సరే, ఫైనల్ ఎవరు గెలుస్తారు? ఫైనల్ గా మేమైతే రఘునందన్ అనుకుంటున్నాం, బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ.